అన్నారు, ఎందుకయ్యా మీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తా ఉన్నారు, ఏమైంది మీ ధర్మానికి ఈ దేశంలో అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఏమైంది నా దేశంలో నా ధర్మానికి అని. అన్న మీ అందరికి గుర్తే ఉంటది, 1947 తెలుసు. ఏమొచ్చిందన్నా మనకు, ఏమొచ్చిందన్నా? నిజంగానే వచ్చిన అదే. ఆ తర్వాత ఇక స్వాతంత్రం పక్కన పెడితే ఏమైందంటే మన భూమి కొంత వేరేటోళ్ళు లాక్కున్నారు, దాంట్లో బట్టలు కూడా తీసి తలకాయలు నరికి ట్రైన్లలో పెట్టి మన దేశానికి మనల్ని పంపించారు, పార్సల్ చేసారు. మనం దాన్ని స్వాతంత్రం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం, చెప్పుకోవాలి, తప్పదు. అయితే 2011లో జనాభా లెక్కలు జరిగినప్పుడు ఏం జరిగిందంటే, భారతదేశం అంటే ఏంటిది? నార్మల్ గా అందరు కూడా అంటారు ఇది హిందూ దేశం, ఇక్కడ సనాతన ధర్మాన్ని చాలా ఎక్కువగా పాటిస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి దాదాపుగా మన దేశంలో జనాభా ఎంత ఉన్నదన్న ఇప్పటికీ? 130 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. మనకంటే జనాలు చాలా ఫాస్ట్ ఉన్నారు, మనం కొంచెం స్లో అయినాం ఈ మధ్య కాలంలో. 150 కోట్ల దాకా వచ్చింది. అయితే 2011 జనాభా లెక్కలలో ఏం జరిగిందంటే, దాదాపుగా 9 రాష్ట్రాలలో హిందువులు మైనార్టీలు అయ్యారన్న. ఈ ముచ్చట తెలుసా ఎవరికన్నా? 2011 జనాభా లెక్కల ప్రకారమే 9 రాష్ట్రాలలో భారతదేశం అంటే ఏకైక హిందూ దేశం, హిందువులకు స్థానం ఉన్నటువంటి మన దేశంలో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యారు.